స్థానిక సంస్థల ఎన్నికలపై స్పీడ్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసాపై చర్చించనున్నారు. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉంది తెలంగాణ సర్కార్. సాయంత్రం రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం ఈ విషయంపై ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదే అంశంపై సెక్రటరియట్ నుంచి మా కరెస్పాండెంట్ రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, మధ్యాహ్నం నిర్వహించనున్నటువంటి కేబినెట్ భేటీకి సంబంధించి ఎట్లాంటి సమాచారం ఉంది? అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సాయంత్రం సీఎం ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు కదా, ఏంటి డీటెయిల్స్? రెండు కీలక అంశాల ఎజెండాగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణకు సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తూ ఉంది. దీనిపైన ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జూలై మొదటి వారంలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనేది ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ధారణకు రావడం జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఒకసారి చర్చించిన తర్వాత ఈ నెలాఖరులో షెడ్యూల్కి సంబంధించి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. దీంతో పాటు మంత్రులు కూడా కార్యకర్తల సమావేశంలో దీనిపైన ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలాఖరులో షెడ్యూల్ ఇచ్చి జూలైలో ఎన్నికలు నిర్వహించాలనేది ఎత్తుగడలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలు, ప్రభుత్వానికి ఉన్న సానుకూలత అనే అంశాలపైన మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. అంతకంటే ముందే రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎండాకాలానికి సంబంధించిన రైతు భరోసా కేవలం 4 ఎకరాల లోపు మాత్రమే ఇచ్చారు. మిగతాకు సంబంధించిన నిధులు ఇంతవరకు జమ కాని నేపథ్యంలో ఆ నిధులకు సంబంధించి కూడా సమీకరించుకోవడం, వారి ఖాతాల్లో వేయడం అనేది ఒక ఎజెండా అయితే, రెండవది వర్షాకాలానికి సంబంధించిన రైతు భరోసా నిధులు జమ చేయడం కూడా ప్రభుత్వం ముందున్న సవాల్గా చెప్పుకోవచ్చు. ఈ రెండింటికి సంబంధించి దాదాపుగా 10,000 కోట్ల పైచీలకు నిధులు అవసరం. వీటిని ఏ మేరకు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ఎంత మేరకు ఇతర మార్గాల ద్వారా సమీకరించుకోవాలి? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోపై నిధులు కనుక జమ చేస్తే అది అధికార పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనేది రాజకీయ వర్గాల అంచనా. కాబట్టి ఆ మేరకు రైతు భరోసా నిధులు వేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈరోజు రైతు భరోసా నిధుల విడుదలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన నేపథ్యంలో దాదాపుగా 1033 రైతు నేస్తానికి సంబంధించిన రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధుల విడుదలపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక లోకల్ బాడీ, రైతు భరోసా ఈ 2 అంశాలపైనే ఈరోజు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. ఈరోజు ఈ 2 అంశాలపై కొంత స్పష్టత రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.